20 సంవత్సరాలు ఇలాంటి అనుభవజ్ఞానుడు కావాలి ఈ రాష్ట్రానికి పరిపాలన చేయడానికి అంటున్నాడు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే మాకు సిగ్గేస్తుంది. ఎందుకనయ్యా అంటే అతను ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ మాదిరిగా ఊగాడో మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి కాకమ్మ కౌరులు చెప్తున్నాడు అతను. మళ్ళీ ఇంకోటి అంటాడు అతనికి ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు, ఒక కార్యకర్త కూడా లేదు. ఇప్పుడు ఈరోజు మేము కాదు, పబ్లిక్ కూడా కాదు ప్రశ్నించింది, ఆ కార్యకర్తలే చెప్తూ కొట్టి పొజిషన్ తెచ్చుకుంటున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్. ఎందుకనే అంటే ఇంకో 15 ఏళ్ళు లీడ్ జెండా మోయమని చెప్తున్నాడు డైరెక్ట్గానే. వాళ్ళు తల్ల కొడేసుకుంటున్నారు కదా. ముందు వాళ్ళ గొడవ చూడండి, మా గొడవ పక్కన పెట్టండి. సార్ మీరు చూస్తున్నారు కదా సార్, అలాగే జగన్ అనే బోత్తాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 4 సార్లు సీఎం అని చెప్పుకున్న వ్యక్తి అలా మాట్లాడాను. నిజంగా అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటారంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇప్పుడున్న స్టిల్ ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడం అనేది అతని వయసుకు తగ్గ మాటలు కాదు. ముఖ్యమంత్రి గారి గురించి పక్కన పెడతాబ్బా. ఈ రైస్ వెహికల్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, ఇంటింటికి రైస్ వెహికల్. వారిని ఏమన్నాడు, మాఫియా డాన్సు, టెర్రరిస్టులు అని రకరకాలుగా సంబంధించి, అంటే ఆయన వయసు తగ్గ మాటలు కదా. అతనికి ఏంటంటే వయసు రీత్యా ఏం మాట్లాడో ఆయనకి తెలియట్లేదు. సార్ చూస్తున్నారు కదా సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా ఏమంటున్నారంటే రెడ్ బుక్ చూసినా, ఎరుపు రంగు చూసినా వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడుతున్నారు, గుండెపోట్లు వస్తున్నాయి, మంచానికి పరిమితం అయిపోతున్నారని. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అయితే అమలు అవ్వట్లేదు. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప వీళ్ళు సంక్షేమం మీద దృష్టి పెట్టే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. అదొకటి ప్రమాదంగా. ఇంకో విషయం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ మాదిరిగా మాట్లాడారో మీడియా స్పష్టంగా ఉన్న మీడియాలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైప్ ఆఫ్ వాయిస్ ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అంటే వైసీపీ కార్యకర్తలు ప్రజలకు వెళ్ళే ధైర్యం ఉందంటారా? వైసీపీ కార్యకర్తలు 100% ఉంది. ఎందుకనంటే ఈరోజు 95%, 99% మేము సంక్షేమం ఏదైతే నవరత్నాలు పెట్టామో అవన్నీ అమలు చేయగలిగాం. మేము ధైర్యంగా వెళ్ళగలం. ఈరోజు సూపర్ 6 పెట్టి 1 ఇయర్కే బొక్కబార్లో పడ్డాడు. 1,70,000 కోట్లు 1 ఇయర్లోనే నువ్వు అప్పు చేసి కూర్చోబెట్టావు రాష్ట్రాన్ని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి సంక్షేమం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఒరిస్సా అయిపోతుంది, రకరకాల పేర్లు చెప్పుకోవచ్చు. మరి ఇవాళ ఏమైపోతుంది? సంపద సృష్టిస్తానని చెప్పి నువ్వేం చేస్తున్నావు? మధ్య విచ్చలవిడిగా ప్రజల మీద కుదిలి విచ్చలవిడిగా కరెంటు బిల్లులు పెంచి ఈ రోడ్డు మీద ఎవరైనా తిరుగుతుంటే కేసులు కట్టి ఈ రకంగా సంపద సృష్టిస్తున్నాం. ఎవరికి? మీ నాయకులకి, మీ సోటా మోటా నాయకులకి.